వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? సో మనకి 9th ఆర్ 12th 13th ఎగ్జామ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియో అయితే చూడండి. వెరీ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఎవరు కూడా వీడియో అయితే చేయడం లేదు కాబట్టి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అసలు ఏంటి ఎగ్జామ్ లెవెల్ అనేది అసలు అర్థం కావట్లేదు. ఎగ్జామ్ అయితే మాత్రం మోడరేట్ టఫ్ లెవెల్ అయితే ఉందండి. ఎవరైతే మనకి యావరేజ్గా ప్రిపేర్ అయ్యాలో వాళ్ళు గడిన్ అవ్వడం అయితే చాలా కష్టం అనమాట. ముఖ్యంగా జిఎస్జీకే వచ్చేసరికి మోడరేట్ హై లెవెల్లో అయితే అడుగుతున్నారు అనమాట, హార్డ్ లెవెల్లో. సో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా వస్తున్నాయి అనమాట. ఇంకా అసలు ఫిజిక్స్లో అయితే వెక్టార్కి సంబంధించి కానీ, ఇంకా కెమిస్ట్రీలో అయితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట. సో ఆ లెవెల్ని తట్టుకొని మనం జిఎస్ని క్రాక్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని. బట్ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఉన్న మోడల్సే వస్తాయి కాబట్టి వాటి నుంచి ఏ మోడల్స్ వస్తున్నాయి ఒకసారి చూసుకొని వాటిని అయితే ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో మనకి నెంబర్ సిస్టమ్ నుంచి అయితే 2-3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆ 2-3 క్వశ్చన్స్ కూడా మనకి డివిజిబిలిటీ రూల్ మీద వస్తున్నాయంట. డివిజిబిలిటీ రూల్ అంటే లైక్ ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ మనకి 11th డివిజిబుల్ అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి కానీ, లేకపోతే 9th డివిజిబుల్ అవ్వాలి అంటే ఎంత తీసివేయాలి, యాడ్ చేయాలి, ఈ విధంగా అనమాట. ఒక 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయంట డివిజిబిలిటీ రూల్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి రిమైండర్ ఎంత వస్తుందంటే, అంటే ఒక నెంబర్ ఇచ్చేసి ఒక డిజిట్ అయితే ఇచ్చేసి దాన్ని ఇప్పుడు 17 ఉందనుకోండి, 17తో ఆ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది కదా. సో ఆ రిమైండర్ని మళ్ళీ 2తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది ఏంటి, ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుందంటే సింపుల్ వేలోనే ఉంది. యావరేజెస్ నుంచి మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకుంటే యావరేజెస్ ప్రతి ప్రాబ్లం కూడా అది ఒక ఫార్ములా అనమాట. ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏజెస్ రేషియో అనమాట. అంటే ఏజెస్లో ఎలా ఇస్తున్నారంటే ప్రాబ్లమ్స్, తండ్రి కొడుకుల వయసు ఒక 1:2లో వచ్చేసి 2:3 అయితే మళ్ళీ తర్వాత ఒక 8 years తర్వాత వాళ్ళ ఏజ్ ఇలా మారింది, 11:7 అయింది. అయితే ప్రస్తుతం ఏజ్ ఎంత అని ఈ విధంగా అయితే అడుగుతున్నాను అనమాట. అంటే ఏజెస్ అనేవి రేషియోలో ఇచ్చేసి 11 years తర్వాత కానీ, లేకపోతే 5 years ముందు కానీ అని మళ్ళీ ఇంకొక రేషియో ఇచ్చేసి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారంట. 1 or 2 అయితే వస్తున్నాయి దీంట్లో నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్ అనమాట. ఈ టైము స్పీడ్ డిస్టెన్స్ అనేది వెరీ వెరీ హార్డ్ టాపిక్ అనేది చెప్పుకోవాలి ఎక్కువ మందికి ఐడియా లేని వాళ్ళకి. సో యావరేజ్ స్పీడ్ ఎంత అనేది వస్తుంది. యావరేజ్ స్పీడ్ ఎంత మనకి 2xy/x+y అనమాట. ఎప్పుడు ఇది అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు స్పీడ్స్ అనేవి వేరీగా ఉన్నప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఎంతో చెప్పడానికి ఈ ఫార్ములా అయితే ఉపయోగిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక మనిషి లేకపోతే ఏదో ఒక వెహికల్ అనేది హాఫ్ డిస్టెన్స్ ఇంత టైంలో ట్రావెల్ చేసింది, ఇంకొక హాఫ్ డిస్టెన్స్ మనకి ఇంత టైంలో ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేవి సేమ్గా ఉంటాయి, హాఫ్ సేమ్ డిస్టెన్స్ ఉంటాయి, టైం అనేది వేరీ అవుతుంది అనమాట. మనం దీనికి సపరేట్గా స్పీడ్ కనుక్కొని దీనికి సపరేట్గా స్పీడ్ కనుక్కొని ఆ రెండింటి యొక్క స్పీడ్ ఒక యావరేజ్ అయితే తీసుకోవాలి. దాన్ని టోటల్ స్పీడ్ అయితే అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైన్ ప్రాబ్లమ్స్ అనమాట. దీని నుంచి 2 ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట ట్రైన్ నుంచి. సో అంటే మొత్తం మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 or 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ అనేది స్కిప్ చేయకుండా చదవండి. ట్రైన్ అండ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా సో ఈజీగానే ఉంటాయి, ఒకసారి అయితే చూసుకోండి. 9th 12th 13th ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసరికి సింప్లిఫికేషన్స్ అనమాట. బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని 6 ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇది. అండ్ ఫస్ట్లో అయితే ఆన్సర్ రావడానికి చాలా కష్టపడాలి, లేకపోతే ఒక్క మైనస్ కానీ లేకపోతే ఒక్క నెంబర్ కానీ అడిట్ అయినా సరే క్వశ్చన్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. అండ్ మనకి వచ్చిన తప్పు ఆన్సర్కి తగ్గట్టుగానే కింద ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి అదే రైట్ అనుకొని పెట్టేస్తూ ఉంటాము. ఈ యొక్క బాడ్మాస్ రూల్ బేస్ చేసుకొని జాగ్రత్తగా అయితే చేయండి 6 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట నాకు రిసీవ్ అయిన క్వశ్చన్స్ అయితే. అండ్ సింప్లిఫికేషన్స్ బాగా చూసుకోండి. ఇంకా నిన్నటి వీడియోలో ఇవి చెప్పడం మర్చిపోయాను అనమాట. 2011 సెన్సెస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది ఒక టాపిక్ అయితే స్కిప్ చేయకుండా చదవడం. తర్వాత 5 years ప్లాన్ అనమాట. ఫస్ట్ 5 year ప్లాన్లో ఎవరు ఉన్నారు, పిఎంగా ఎవరు ఉన్నారు, ఇంకా మనకి పేదరికాలను నిర్మూలించడానికి ఏ ఇయర్ ప్లాన్లో మనకి ప్లాన్ చేసినారు. సో ఈ విధంగా అనమాట 5 year ప్లాన్స్ కంప్లీట్గా అయితే చూసుకోండి. సో ఈ విధంగా అనమాట. ఇంకా బుక్స్ అండ్ ఆధార్స్ కూడా చూసుకోవడం మంచిది ఇదనమాట. అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి అయితే మనకి ఒక క్వశ్చన్ కూడా రాలేదు అని అంటున్నారు. సో అడ్వాన్స్ మ్యాథ్స్ అయితే స్కిప్ చేయండి, ఆల్జీబ్రా కానీ మనకి. అండ్ ఇంకా
ట్రిగ్నామెట్రీ గురించి కానీ ఇవైతే స్కిప్ చేసేయండి. అండ్ తర్వాత మెన్సురేషన్ నుంచి ఎక్కువ టాపిక్స్ అయితే వస్తున్నాయంట, 3 to 4 ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అది కూడా ఫార్ములా గుర్తుంటే మాత్రమే మనం చేయగలం కాబట్టి డెఫినెట్లీ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. అవి కూడా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. సో మ్యాథ్స్ రీజనింగ్ ఓకే, బట్ జిఎస్ అనేది కొంచెం టఫ్ లెవెల్లోనే ఉంది. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.